ట్రైబ్యునల్ కేటాయింపుల ఆధారంగానే నదీ యాజమాన్య బోర్డులు నీటిని విడుదల చేస్తాయని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలన్న తెలంగాణ విజ్ఞప్తిపై న్యాయశాఖ సలహా కోరామని వెల్లడించింది. బోర్డుల నిర్వహణ వ్యయాన్ని ఇరు రాష్ట్రాలు సమానంగా భరించాలని స్పష్టం చేసింది. ఏపీ తెలంగాణ అవసరాలు ప్రతిపాదనల మేరకు నీటి విడుదల ఉంటుందని కేంద్ర జలశక్తి అధికారులు స్పష్టం చేశారు. గెజెట్ నోటిఫికేషన్ వివరాలు వెల్లడించిన జలశక్తి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సంజయ్ అవస్థి, సిడబ్ల్యూసీ చైర్మన్ ఎస్కే హాల్దార్, సిడబ్ల్యూసీ సభ్యుడు కె వోహ్రా గతేడాది అక్టోబర్లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే కృష్ణా గోదావరి బోర్డుల నోటిఫికేషన్పై చర్చించినట్లు తెలిపారు. బోర్డుల నిర్వహణ వ్యయాన్ని రెండు రాష్ట్రాలు సమానంగా భరించాల్సి ఉంటుందన్న జలశక్తి శాఖ నోటిఫికేషన్ వచ్చిన 60 రోజుల్లోగా 200 కోట్ల చొప్పున డిపాజిట్ చేయాలని చెప్పారు. पहली मीटिंग हुई, उसमें एजेंडा जो रखे गए थे उन पर लगभग किसी पर भी किसी तरह का निर्णय नहीं हो सका। यानी 2016 सितंबर की जब हम बात करें, हमने दूसरी मीटिंग 2020 अक्टूबर में करी। दैट इज व्हेन वी हैड द सेकेंड मीटिंग ऑफ द एपेक्स काउंसिल। 4 हमने एजेंडे रखे और जो हम लोगों ने जो निर्णय उस दिन लिए they were nothing short of historic. Why? Since 2014 हम इन 2 बोर्ड ये पानी और उनसे जो मिलने वाली सहूलतें हैं ये दोनों स्टेट्स को देते रहेंगे, मुहैया कराते रहेंगे, पर हमने इन्हें वो ताकत नहीं दी थी जिससे ये कर सके। तो इस मीटिंग में ये जो निर्णय लिया गया कि हम इसका ज्यूरिसडिक्शन ऑर्डर निकालेंगे. నదీ యాజమాన్యాల బోర్డుల పరిధిని నిర్ణయించే ముందు పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లులకు ఎంత కసరత్తు ఉంటుందో అంతకు మించి కసరత్తు చేశామని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. అన్ని అంశాలను పరిశీలించిన మీదటే కేంద్ర జల సంఘం నోటిఫికేషన్లో అంశాలు పొందుపరిచిందని తెలిపారు. शेड्यूल 2 पूरी तरह से कंट्रोल में होंगे केआरएमबी और जीआरएमबी के. उसमें हमने इसमें प्रोविजन रखा है कि सीआईएसएफ, हम लोग होम मिनिस्ट्री से संपर्क करके सीआईएसएफ का इस पे पहरा होगा, इस पे कंट्रोल, जिसमें कि जीआरएमबी और केआरएमबी का 100% होगा हर तरह से. जो शेड्यूल 3 है उसका कंट्रोल जो अभी स्टेट गवर्नमेंट जिस तरह से चला रहे हैं उसी तरह से वो चलाते रहेंगे, पर डायरेक्शंस वो केआरएमबी और जीआरएमबी से लेंगे. बीइंग पार्ट ऑफ एनी ऑफ द 3 शेड्यूल्स cannot be treated as deemed approval. Just because we have mentioned something in the schedules does not mean that we have sort of given a tacit or deemed approval to them. కేంద్ర జలశక్తి శాఖ గెజెట్ నోటిఫికేషన్ను రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు స్వాగతించారు. నోటిఫికేషన్లో కొన్ని సవరణలు చేయాల్సి ఉందన్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు కార్యాలయం విభజన చట్టం ప్రకారం ఏపీకే వస్తుందని చెప్పారు. ఎంతో కాలంగా జ్యూరిడిక్షన్ నోటిఫికేషన్ కోసం మనం ఎంత ఆతృతగా ఎదురు చూసాము ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా అది ఈ రోజు సాకారమైంది. అదే మనం ఆంధ్రప్రదేశ్ ఏదైనా మన వాటర్ షేర్ ఆఫ్ వాటర్ తీసుకోవడానికి ఏదైనా చేయాలంటే కూడా అబ్జెక్షన్ చేయడం జరుగుతూ ఉండేది. చాలా వరకు మనల్ని ఇబ్బంది పెట్టారు. మన యొక్క హక్కులను కాపాడడానికి అది ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. కేఆర్ఎం ఆఫీసు మన ఆంధ్రాలో పెట్టాలని చెప్పినది యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ దట్ విల్ ఇంప్లిమెంటెడ్. ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో కృష్ణా మీద గోదావరి మీద ఇవి O&M పర్పసెస్ కి కేఆర్ఎంబీకి జీఆర్ఎంబీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. 14th అక్టోబర్ నుంచి ఈ జీవో అనేది ఈ నోటిఫికేషన్ అనేది ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఎందుకంటే ఇది రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఎప్పుడో చేయాల్సింది. అలాగే ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన వాటర్ షేర్ ఏదైతే ఉందో అదంతా ఈ బోర్డ్స్ ద్వారా కంప్లీట్ గా వస్తుందని, దాని ద్వారా మనము కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకోగలమని భావిస్తున్నాము. కేంద్రం విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ను ముందడుగులా పరిగణించాలని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ గెజెట్లో మున్ముందు మరికొన్ని మార్పులు చేర్పులు ఉండొచ్చని చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో తెలుగుదేశం స్వరం మార్చిందని విమర్శించారు. పరిధి నిర్ణయించాలనడం వరకు ఓకే, దాంట్లో చాలా చిన్నవి ఉన్నాయి కరెక్షన్స్ చేయాల్సినవి. కానీ ఎప్పుడైతే ఒక మధ్యలో ఆర్బిట్రేషన్ లేకుండా, పైనుంచి ఎవరో కంట్రోల్ లేకుండా, ఇక్కడ ఇద్దరమే తేల్చుకునేడానికి అవకాశం లేని ఒక పరిస్థితి, సమస్యాత్మకమైన పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం సృష్టించాక ముందు దాన్ని దాటుకోవడానికి దీనికోసం మీరే దీన్ని నిర్ణయించండి, ఆల్రెడీ చట్టంలో ఉన్న ప్రకారం అన్నాం. ఇందులో కొన్ని అబ్జెక్షనబుల్ పాయింట్స్ ఉన్నాయి, మార్చాల్సినవి ఉన్నాయి, అవన్నీ జరుగుతాయి. అయితే ఇన్నాళ్ళు దీన్ని పట్టించుకునే వాళ్ళు, అసలు ఇన్నాళ్ళు ముఖ్యమంత్రి గారు ఏమీ చేయట్లేదన్నాళ్ళు, మరి ఓ ఫలితం సాధించి వచ్చినాక దాని మీద చెప్పాలి. కానీ ఇమ్మీడియట్ రాగం మార్చింగ్ ఒకటి, స్వరం మార్చింగ్ దాంట్లోకి వెళ్ళడం అనేది
వాళ్ళు కేవలం రాజకీయం తప్ప ఏం చేయదలుచుకోలేదు అన్నట్టు అర్థమవుతుంది. కేంద్ర గెజెట్లో వెలిగొండ ప్రాజెక్టును అనుమతులు లేని ప్రాజెక్టుగా చూపించడం ప్రకాశం జిల్లాకు పిడుగుపాటని ఆ జిల్లా తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గెజెట్తో ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం జరుగుతుందంటూ ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. విభజన చట్టంలో 5 ప్రాజెక్టులే ఉన్నట్లు గెజెట్లో పేర్కొన్నారని ఇది 2014 నాటి విభజన చట్టానికి పూర్తి విరుద్ధమన్నారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ సెక్షన్ 85(7)(e) కింద పేర్కొన్న హంద్రీనీవా, తెలుగుగంగ, గాలేరు నగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు అనుకున్న ప్రకారమే పూర్తి చేయాలన్నారు. వెలిగొండ ప్రాజెక్టును అనుమతి లేని ప్రాజెక్టుగా గెజెట్లో చూపారన్న ఎమ్మెల్యేలు ఈ ప్రాజెక్టుపై ఆశలు పెట్టుకున్న ప్రకాశం జిల్లా ఎడారిగా మారుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు ఉన్నాయని కేంద్రం సమక్షంలో మళ్లీ గెజెట్ నోటిఫికేషన్ వచ్చేలా చూడాలని సీఎంకు రాసిన లేఖలో కోరారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంలో సీఎం మాట మారుస్తున్నారని ఆరోపించిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు సమస్య పరిష్కరించకుంటే ప్రకాశం జిల్లా ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు. కృష్ణా గోదావరి బోర్డుల పరిధులను ఖరారు చేస్తూ కేంద్రం గెజెట్ విడుదల చేయడం శుభపరిణామమని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. బోర్డుల పరిధి నిర్ణయించే అధికారం కేంద్రానిదేనని అన్నారు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగిందని చెప్పారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానివ్వండి, గోదావరి కానివ్వండి, ఈ 2 బోర్డుల పరిధిని నిర్ణయించే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉన్నది. చట్టం ద్వారా 2 రాష్ట్రాలకు సంక్రమించినటువంటి అధికారాలని సరిగ్గా వినియోగించే విధంగా ఎవరు యూనిలాటరల్ గా ఇష్టానుసారంగా నిర్ణయాలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ఒక న్యాయపరమైన నిర్ణయమే కాకుండా 2 రాష్ట్రాల మధ్య కూడా సయోధ్య నెలకొల్పే విధంగా ఈ చర్య ఉంది అని చెప్పి మేము భావిస్తున్నాము. చంద్రబాబును మళ్లీ సీఎం పీఠంపై కూర్చోబెట్టడమే లక్ష్యమని తెలుగుదేశం సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. పదవులు ఇవ్వకున్నా ప్రజలే కుటుంబంగా పనిచేస్తానని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థులతో తాడిపత్రిలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. మా వాళ్ళకు పదవి రాకపోయినా నా మీద చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేసినా, నన్ను దాంట్లో పార్టీలోంచి సస్పెండ్ చేసినా, ఎన్టీ రావు స్థాపించిన తెలుగుదేశం కోసం నేను తిరుగుతా. తెలుగుదేశం కావాలనుకునేవాడు ఎప్పుడైనా ఎక్కడికైనా పోవచ్చు. ఒకవేళ పార్టీకి ద్రోహం చేసేటట్టుకుంటే చేయకూడదు. తెలుగుదేశం బలోపేతానికి చంద్రబాబు నాయుడు మళ్ళీ సీఎం గా కూర్చుండేదానికి ఎవరైనా ఎదిరిస్తా. అమరావతి భూముల కొనుగోలు వ్యవహారానికి ఇన్సైడర్ ట్రేడింగ్ వర్తించదని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో తప్పేముందని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అమరావతి భూములపై విచారణను నిలుపుదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే సొంత మనుషులకు చెప్పి ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డారని ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వ్యాఖ్యానించారు. ప్రాథమిక దర్యాప్తును నిలిపివేసే అధికారం హైకోర్టుకు లేదని, ఆస్తుల కొనుగోలులో అధికారులు, నేతలు, ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కయ్యారని దవే వాదించారు. ప్రభుత్వ వాదనలు పట్టించుకోకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ఈ సందర్భంలో జోక్యం చేసుకున్న ధర్మాసనం హైకోర్టు అన్ని కోణాలను పరిశీలించాకే తీర్పు ఇచ్చిందని వ్యాఖ్యానించింది. భూములు అమ్మిన వాళ్లు మోసపోయామని ఎక్కడైనా ఫిర్యాదు చేశారా అని ప్రశ్నించింది. నష్టపోయిన వాళ్లు కోర్టును ఆశ్రయించాలి గాని ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని నిలదీసింది. ఈ కేసును సిట్ కేసుతో జతపరిచి విచారించాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది దవే అభ్యర్థించగా సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. ఈ కేసు విచారణకు అదనపు సమాచారం ఇచ్చేందుకు సమయం కావాలని ప్రభుత్వం కోరగా ఇంకా ఇందులో వినాల్సిన వాదనలేమున్నాయని ప్రశ్నించింది. ఇందుకు దవే సమాధానమిస్తూ గతంలో హర్యానా భూసేకరణ వ్యవహారంలో జరిగిన అవకతవకలపై ఇచ్చిన తీర్పు ఉందని, ఆ వివరాలు కోర్టుకు అందించేందుకు సమయం కేటాయించాలని కోరారు. ఆ కేసుకు ఈ కేసుకు సంబంధం లేదని ధర్మాసనం పేర్కొనగా చాలా విషయాల్లో సారూప్యత ఉందని దవే వివరించారు. తీర్పు కాపీ దాఖలు చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని దవే కోరగా అంగీకరించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్ సలాంబాబు చెప్పారు. ఇప్పటివరకు 1180 ఖాళీలను గుర్తించామన్న ఆయన పోస్టుల సంఖ్య పెంచి వచ్చే నెల నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఇకపై గ్రూప్ 1 మినహా మిగతా ఏ నోటిఫికేషన్కు ప్రిలిమ్స్ ఉండవని చెప్పారు. మున్ముందు వచ్చే నోటిఫికేషన్లకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేశారు. ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించిన నిరుద్యోగులపై పెట్టిన కేసులు ఎత్తివేసేలా ప్రభుత్వానికి లేఖ రాస్తామన్నారు.
ఎంత వీలైతే అంతవరకు అన్ఎంప్లాయీస్కి తోడ్పాటుగా ఉండి ఈ పాండమిక్ సిచ్యువేషన్ అయినప్పటికీ కూడా దాదాపు 32 నోటిఫికేషన్స్ ఇంటర్వ్యూస్ దాదాపుగా చాలా నోటిఫికేషన్స్ ఇంటర్వ్యూస్ కూడా ఎక్కడ చిన్న పొరపాటు లేకుండా ఈ సంవత్సరాల కాలంలో కూడా క్వశ్చన్ పేపర్ తప్పులు కానీ కీలో మిస్టేక్స్ కానీ ఎక్కడా లేకుండా సమర్థవంతంగా నిర్వహించాము. ఇప్పటి నుంచి ఏపీపీసీలో జరిగే ఏ ఎగ్జామ్స్ కూడా ప్రిలిమ్స్ ఉండదు ఎక్సెప్ట్ గ్రూప్ 1. దట్ ఈస్ అన్ అఫిషియల్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ద కమిషన్. దేశంలో 2 రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన కరోనా కేసులు ఇవాళ కాస్త తగ్గాయి. గురువారం 41,806 కేసులు నమోదైతే కొత్తగా 38,000కు పైగా కేసులు బయటపడ్డాయి. కొత్తగా 38,949 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ కేసులతో కలిపి దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 3,10,26,829కి పెరిగింది. మరో 542 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 4,12,531 పెరిగింది. కోవిడ్ నుంచి మరో 40,026 మంది కోలుకోగా ఇప్పటివరకు దేశంలో కోవిడ్ను జయించిన వారి సంఖ్య 3,1,83,876కు చేరింది. ప్రస్తుతం దేశంలో 4,30,322 యాక్టివ్ కేసులున్నాయి. గురువారం 38,78,00,000 టీకా వేయించుకోగా ఇప్పటి వరకు 39,53,43,767 డోసులు పంపిణీ అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు క్రియాశీలక చర్యల ద్వారా 3వ దశ వ్యాప్తిని అడ్డుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అందుకోసం టెస్ట్, ట్రాక్, ట్రీట్, టీకా అనే పాత వ్యూహం కొనసాగించాలన్నారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఏపీతో పాటు కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వర్చువల్గా సమీక్షించారు. దేశంలో గత వారం నమోదైన మొత్తం కేసుల్లో ఈ 6 రాష్ట్రాల్లోనే 80% ఉన్నందున నియంత్రణకు గతంలో అనుసరించిన కట్టడి వ్యూహాన్ని పకడ్బందీగా కొనసాగించాలని ప్రధాని నిర్దేశించారు. కంటైన్మెంట్ జోన్లపై అధికంగా దృష్టి కేంద్రీకరించాలన్నారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో మళ్లీ కేసులు పెరగడంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోందని ప్రధాని మోదీ అన్నారు. जिन राज्यों में केसेस बढ़ रहे हैं उन्हें प्रोएक्टिव मेजर्स लेते हुए तीसरी लहर की किसी भी आशंका को रोकना हो. एक्सपर्ट्स बताते हैं कि लंबे समय तक लगातार केसेस बढ़ने से कोरोना के वायरस में म्यूटेशन की आशंका बढ़ जाती, नए नए वेरिएंट्स का खतरा बढ़ जाता. तीसरी लहर को रोकने के लिए कोरोना के खिलाफ प्रभावी कदम उठाया जाना नितांत आवश्यक है. इस दिशा में स्ट्रेटेजी वही है जो आप अपने राज्यों में अपना चुके हैं. टेस्ट, ट्रैक, ट्रीट एंड टीका, इसी हमारी रणनीति फोकस करते हुए हमें आगे बढ़ना है. ప్రైవేటు ఆసుపత్రుల్లో వినియోగించిన టీకా కోటాను తిరిగి రాష్ట్రానికే కేటాయించాలని ప్రధాని మోదీని సీఎం జగన్ కోరారు. ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న సీఎం జగన్ వైరస్ కట్టడికి గ్రామ, వార్డు సచివాలయాలు సమర్థంగా పనిచేశాయన్నారు. ఇప్పటివరకు 12 సార్లు ఇంటింటా ఫీవర్ సర్వే చేసినట్లు వివరించారు. తీవ్రత ఆధారంగా పరీక్షలు నిర్వహించడం ద్వారా వ్యాప్తిని నియంత్రించగలిగామన్నారు. రాష్ట్ర విభజన కారణంగా వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్య ఎదుర్కొన్నప్పటికీ కోవిడ్ను ఎదుర్కోవడంలో మంచి పనితీరు కనబర్చామని చెప్పారు. Vaccination is the only solution, and that you've been repeatedly saying. We have received 1,68,46,210 doses, sir, and we have administered 1,76,70,642, sir. In reality, sir, these private hospitals are not fully vaccinating their capacity, sir. Whatever these people have been earmarked for, and whatever these people are not able to proceed for vaccination, if that quota could be reallocated to the state government, sir, it would help state government in doing a better job. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో సామూహిక సమావేశాల నిర్వహణపై జాతీయ విధానం రూపొందించాలని ప్రధాని మోదీని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే కోరారు. సామాజిక, రాజకీయ, మతపర సమావేశాల్లో ప్రజల రద్దీని తగ్గించేందుకు జాతీయ విధానం రూపొందించాలన్నారు. కరోనా వ్యాప్తిపై ప్రధాని నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ఠాక్రే ఈ సూచన చేశారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటున్నా బహిరంగ ప్రదేశాల్లో రద్దీ వల్ల వ్యర్థమవుతున్నాయని తెలిపారు. కరోనా 3వ దశ త్వరలోనే వస్తుందన్న కథనాల మధ్య ఈ అంశంపై ఐసీఎంఆర్ అంటువ్యాధుల విభాగ అధిపతి డాక్టర్ సమీరన్ పాండా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు చివరి నాటికి దేశంలో కోవిడ్ 3వ దశ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే 2వ దశ స్థాయిలో 3వ దశలో కేసులు నమోదు కాకపోవచ్చని డాక్టర్ పాండా అభిప్రాయపడ్డారు. 3వ దశ విస్తరించడానికి ఆయన 4 కారణాలను వివరించారు. మొదటి, 2వ దశలో రక్షించిన రోగనిరోధక శక్తి క్షీణించడం, ప్రస్తుతం ప్రజల్లో ఉన్న రోగనిరోధక శక్తిని తట్టుకునే విధంగా వైరస్లో ఉత్పరివర్తనాలు, శక్తిని దాటుకుని విస్తరించే వైరస్లు,
మూడో దశకు దారితీయవచ్చని డాక్టర్ పాండా తెలిపారు. అంతేకాకుండా కరోనా మార్గదర్శకాలు, ఆంక్షలను రాష్ట్రాలు ముందుగానే ఎత్తివేయడం కూడా మూడో దశకు దారితీస్తుందని వివరించారు. డెల్టా ప్లస్ కేసులు ఇప్పటికే దేశంలో ఉన్నందున మరోసారి డెల్టా వేరియంట్ వల్ల ముప్పు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. భారత్ బయోటెక్ సంస్థ, అమెరికా, కెనడా దేశాల భాగస్వామి యాక్యుజెన్ ఇంక్ కోవాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం కెనడా ఆరోగ్య శాఖకు టీకా వివరాలు సమర్పించింది. భారత్ బయోటెక్ ఇటీవల విడుదల చేసిన కోవాక్సిన్ మూడో దశ ట్రయల్స్ మంచి ఫలితాలిచ్చాయన్న యాక్యుజెన్ అమెరికన్ కంపెనీ 25,800 మందిపై జరిపిన ప్రయోగాల్లో టీకా సమర్థత, భద్రతలో ఎలాంటి లోపాలు గుర్తించలేదని తెలిపింది. మరోవైపు యాక్యుజెన్ సమర్పించిన వివరాలను సరైన పద్ధతిలో కెనడా ఆరోగ్య శాఖ పరిశీలించనుంది. కోవాక్సిన్ సమర్థత, భద్రత, నాణ్యతకు ఆధారాలను పూర్తి స్థాయిలో సమీక్షించిన అనంతరం టీకాపై కెనడా ఆరోగ్య విభాగం నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటి వరకు దాదాపు 41 కోట్ల 10 లక్షల టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. ప్రస్తుతం 2 కోట్ల 51 లక్షల వ్యాక్సిన్ డోసులు ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద ఉన్నట్లు పేర్కొంది. మరో 52 లక్షల 90,640 డోసులు పంపిణీ మార్గంలో ఉన్నట్లు వివరించింది. టీకా వృధాను మినహాయించగా దాదాపు 38 కోట్ల 58 లక్షల 75,958 డోసులు పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. జూన్ 21 నుంచి ప్రారంభమై కొత్త వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం టీకాల్లో 75% సేకరించి కేంద్రం ఉచితంగా రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థిక అరాచకాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తామని తెలుగుదేశం ఎంపీలు తెలిపారు. లెక్కల్లో చూపని నిధుల గురించి పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్నారు. చంద్రబాబు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. కోవిడ్ కట్టడికి కేంద్రం ఇచ్చిన నిధులను సక్రమంగా వాడలేదని తెలుగుదేశం ఎంపీలు విమర్శించారు. లెక్కలు లేకుండా 41,000 కోట్లు దారి మళ్లించినటువంటి విధానం, లెక్కలు లేకుండా 1,78,000 కోట్లు అప్పులు చేయటం, కేంద్రాన్ని కూడా తప్పుదారి పట్టించి అప్పులు చేసి ప్రజలను దోగతిపాలు చేసినటువంటి విధానాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలనుకున్నాం, పార్లమెంట్లో లేవనెత్తాలనుకున్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎందుకనంటే అది రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమం రూపంలో ముందుకు కొనసాగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రజల్లో కూడా చాలా వరకు ఆ విషయం మీద ఈరోజు పోరాటం చేసేటటువంటి సందర్భం మనం కనిపిస్తున్నటువంటి తరుణంలో దాని మీద కూడా కేంద్రంకి మరి అది అడ్డుకట్టు వేయడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఆ నిర్ణయాన్ని, ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఉందో దాన్ని వ్యతిరేకిస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వలో వైకాపా ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కారును రైతులు అడ్డుకున్నారు. ధాన్యం సరఫరా చేసి 2 నెలలు గడుస్తున్నా సొమ్ము చెల్లించలేదంటూ అన్నదాతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రైతుల దీక్షకు తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. దీక్షా శిబిరం సందర్శనకు వచ్చిన ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు కారును అడ్డుకున్న రైతులు ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి 4,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని, నిధులు విడుదలయ్యేలా పవన్ కళ్యాణ్ కృషి చేయాలని ఎమ్మెల్యే అన్నారు. మరోవైపు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు అలాంటి అనుభవమే ఎదురైంది. కుందావారి కండ్రికలో వైఎస్ఆర్ రైతు భరోసా చైతన్య యాత్రల సభలో పాల్గొన్న ఆయన్ను స్థానిక రైతులు నిలదీశారు. ధాన్యం కొనుగోలు చేసి 3 నెలలైనా ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టుబడికి డబ్బులు లేక ఖరీఫ్లో పంటలు వేయలేదని గోడు వెళ్లబోసుకున్నారు. ధాన్యం బకాయిల చెల్లింపుల్లో జాప్యం వాస్తవమేనన్న ఎమ్మెల్యే నెల రోజుల్లో నగదు జమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వ్యవహారంలో నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ధార్మిక పరిషత్కు సూచించింది. పీఠాధిపతి వివాదంపై దివంగత పీఠాధిపతి 2వ భార్య వేసిన పిటిషన్కు సంబంధించి ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ధార్మిక పరిషత్ తీర్మానం నిబంధనలకు అనుగుణంగా లేదని స్పష్టం చేసింది. తాత్కాలిక చర్యలు తీసుకునే అధికారం ధార్మిక పరిషత్కు ఉన్నప్పటికీ నిబంధనలకు అనుగుణంగానే చర్యలు తీసుకోవాలని సూచిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విట్టర్లో విమర్శల వర్షం కురిపించారు. కరోనా సెకండ్ వేవ్ను కట్టడి చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సఫలమైందన్న ప్రధాని వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. యోగి సర్కార్పై ప్రశంసలు కురిపిస్తూ సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రాన యూపీ ప్రభుత్వ నిర్లక్ష్యం, క్రూరత్వంతో జరిగిన దారుణాలను కప్పిపుచ్చలేరంటూ మండిపడ్డారు. వాస్తవాలను మోదీ మరచినా సంక్షోభంలో అనేక కష్టాలు ఎదుర్కొన్న ప్రజలు మాత్రం ఎన్నటికీ మరచిపోరని ఆమె అన్నారు. భారత్ పాక్ మధ్య చర్చలకు ఆర్ఎస్ఎస్ అడ్డంకిగా మారిందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోపించారు. ఉజ్బెకిస్తాన్ రాజధాని తాష్కెంట్లో జరుగుతున్న మధ్య ఆసియా దేశాల సదస్సులో పాల్గొన్న ఆయన ఈ మేరకు స్పందించారు. తాలిబాన్లపై పాకిస్తాన్కు నియంత్రణ లేదన్న ఆరోపణలు వస్తున్నాయని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఇమ్రాన్ ఖాన్ సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు.